నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా అంకెల గ్యారెంటీని చూపెట్టే విధంగా ఉన్నది. అదేవిధంగా పోయినసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని కాపీ పేస్ట్ చేసినటువంటి విధంగా ఆ యొక్క బడ్జెట్ ఉన్నది. పూర్తిగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని కనుక గమనిస్తే 6 గ్యారెంట్ల ఊస అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించకుండా ఆ 6 గ్యారెంట్ల అమలు పైన మీరు చేసేటువంటి విధానపరమైనటువంటి నిధులు ఏ విధంగా ఇస్తారు, నిర్దిష్టమైనటువంటి నిధులు అనేటువంటిది 6 గ్యారెంట్ల అమలు కోసము మీరు ఎక్కడ కూడా ప్రకటించిన పాపన పోలే. చివరకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగుల పైన ఒక పరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోగా జాబ్ క్యాలెండర్ పైన కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ పైన కూడా మీరు ఎట్లాంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందించలేదు. చివరకు ఉద్యోగులకు ఇచ్చేటువంటి పిఆర్సీ విషయంలో కానీ ఉద్యోగులకు ఇచ్చేటువంటి డిఏ విషయంలో కానీ ఎట్లాంటి నిర్ణయం ఆ యొక్క బడ్జెట్లో కనిపించలేదు. చేనేత కార్మికుల పైన ఉండబడేటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి రుణాల పైన కానీ మీరు ఎట్లాంటి ప్రకటన కానీ వాళ్ళకు ఒక బడ్జెట్ను అలొకేట్ చేసినట్టుగా కుల సంఘాలకు కుల వృత్తిదారులకు చేతి వృత్తిదారులకు ఎక్కడ కూడా మీరు పూర్తిగా అన్యాయం చేసినటువంటి పరిస్థితే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనపడుతోంది. చివరకు వృద్ధాప్య సంబంధించిన పెన్షన్లు కానీ వితంతు పెన్షన్స్ కానీ దివ్యాంగ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా పెంచిన పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు, వాటికి అలొకేషన్ ఎంత అనేటువంటి కూడా నిర్దిష్టంగా మీరు దాంట్లో పొందుపరచినటువంటి పరిస్థితి. ఇలా ఓవర్సీస్ విద్య ద్వారా విదేశీ విద్యను పేద మధ్యతరగతి కుటుంబాలకు అందే విధంగా ఉంచాలని ఆ రోజున ప్రమాణాలు చేసిళ్ళు. ఇలా విద్యానిధి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఈ విద్యానిధి ద్వారా విదేశాలకు విద్యార్థులను పంపిస్తామని చెప్పేసి విద్యానిధికి కూడా రూపాయి ఇయ్యనేటువంటి పరిస్థితులలో మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇలా విద్యకు కూడా అరకొరకమైనటువంటి నిధులు ఇలా మీరు సమకూర్చారు. ఇలా మీ సంబంధించినటువంటి పోకడలు ఇలా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బడబలిగిన వర్గాల సంబంధించిన బిడ్డలను చదువుకు దూరం చేసేటువంటి విధంగా మీ యొక్క ఫ్యూడలిస్టు భావాలనేటువంటిది ఇందులో ముమ్మరంగా కనపడతాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కేవలం విద్యకు 8.22% సంబంధించిన నిధులు కేటాయించడం నిజంగా ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు కానీ విశ్లేషకులందరూ కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన ఎట్లాంటి కఠినమైనటువంటి వైఖరితో ఉన్నదో అర్థమైపోతుంది. ఇలా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 57% బీసీలు ఉంటే ఈ 57% బీసీల ఓట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఇలా బీసీ సబ్ ప్లాన్ కింద ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సంవత్సరం బీసీలకు 12,000 కోట్లు కేటాయించడం నిజంగా సిగ్గుమాలిన చర్య. పోయిన సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు కేటాయించి కనీసం 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారు అని అంటే మీరు ఎంత దౌర్భాగ్యంగా బీసీల పట్ల ఎట్లాంటి కరుడు కట్టినటువంటి నీతిని అవలంబిస్తారో ఇలా అర్థమవుతుంది. ఇలా ఒక బీసీ సంబంధించినటువంటి అంశమే కాదు, యూనివర్సిటీలను కూడా మీరు పూర్తిగా తుడిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి దానికి కూడా బ్లాక్ గ్రాంట్ ఏదైతే మీరు ఏర్పాటు చేసిల్లో అది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 42 కోట్ల రూపాయలు తగ్గింది. ఈ సంవత్సరము 500 కోట్లు ఈ సంవత్సరం ప్రవేశపెడితే పోయిన సంవత్సరం 542 కోట్లు మీరు ప్రవేశపెట్టిల్లు. చివరకు రీసెర్చ్ కుంటుపడేటువంటి పరిస్థితి ఉన్నది. సరైన ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో జీతాలు లేనటువంటి కటకటలాడేటువంటి పరిస్థితులలో ఇలా యూనివర్సిటీలు కనపడతాయి. చివరకు ఆక్స్ఫర్డ్ స్థాయి విద్యా విధానాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇట్లా మీరు యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా గ్రాంట్స్ కేటాయించకుండా నిధులు ఇవ్వకుండా మీరు ఎట్లా ఈ స్థాయి విద్యా విధానాన్ని మీరు ఇవ్వగలుగుతారో ఇలా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా మేనిఫెస్టోలో చెప్పిల్లు కదా మీరు 15% సంబంధించిన నిధులు విద్యకు కేటాయిస్తామని చెప్పేసి. అదేవిధంగా మీరు ఏదైతే విద్యా కమిషన్ కూడా చేస్తే ఆ విద్యా కమిషన్ కూడా 18% నిధులు విద్యకి ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేస్తే ఆ విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులను బుట్ట దాఖలు చేసిళ్ళు. మీరు అన్నటువంటి మేనిఫెస్టో నిధులు ఇస్తాం, మేనిఫెస్టోలో పెడతాం 15% నిధులు ఇస్తాం విద్యకు అని చెప్పేసి అన్నటువంటి దాన్ని బుట్ట దాఖలు చేసి ఇలా విద్యకు మీరు కేవలం 8% నిధులు కేటాయించి 26,674 కోట్ల రూపాయలు కేటాయించడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా విద్య పైన మీకు ఎట్లాంటి కఠినమైనటువంటి వైఖరి ఉందో ఈ ప్రాంత బిడ్డలు చదువుకు దూరం చేసేటువంటి వైఖరి ఏదైతుందో దీన్ని తీవ్రంగా తెలంగాణ జాగృతి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా ఫీజు రియంబర్స్మెంట్స్ ఉంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి సుమారు ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ 12,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతున్నాయో ఈ 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇవాటి వరకు విద్యార్థులకు స్కాలర్షిప్స్ రావట్లేవు. సర్టిఫికేట్ తీసుకుంటే సర్టిఫికేట్ ఇస్తలేరు. ఇవాళ మీరు ఫీజు రియంబర్స్మెంట్ కింద స్కాలర్షిప్స్ల కింద కేటాయించింది 4,200 పైసలకు కోట్లు కేటాయిస్తే 1,200 కోట్ల రూపాయల దాకా ఇప్పటి వరకు ఇంకా కేటాయింపుల ఏదైతే పెండింగ్ ఉన్నాయి మరి మీరు కేటాయించినటువంటి నిధులు ఎటు సరిపోతాయో ఇలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చివరకు మరి ఏదైతే బకాయిలు ఉన్నాయో సుమారు 25 లక్షల మంది సంబంధించినటువంటి విద్యార్థులు ఇలా స్కాలర్షిప్లకు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడి నుంచి ఈ సంక్షేమ సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ విద్యార్థులకు ఇస్తారో ఇలా మరి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఒక విద్యారంగమే కాకుండా వ్యవసాయం కానీ మత్స్యశాఖ కానీ బీసీ సంక్షేమం కానీ ఎస్సీ సంక్షేమం కానీ ఎస్టీ సంక్షేమం కానీ మైనార్టీ సంక్షేమం కానీ మహిళా దివ్యాంగుల సంక్షేమం కానీ అన్నింటినీ కూడా మీరు
మొత్తం కూడా కనుమరుగు చేసే విధంగా మీ యొక్క బడ్జెట్ ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. విద్యుత్ శాఖ, అదేవిధంగా పర్యావరణం, పౌర సంబంధాలకు సంబంధించినటువంటిది, వైద్య ఆరోగ్యం అయితేంది, గృహ నిర్మాణం అయితేంది, వాణిజ్య పారిశ్రామిక రంగాలు అయితేంది, సాగునీటి పారుదల రంగం అయితేమి, ఉపాధి కల్పనలో ఉన్నటువంటి రంగాలు అయితేంది, అదేవిధంగా రోడ్డు భవనాలకు సంబంధించి, పర్యాటక శాఖ సంబంధించి ఏ ఒక్క శాఖ కూడా అతీతం కాదు మా యొక్క కులమానాలకు అని చెప్పేసే విధంగా మీరు అన్ని శాఖల మీద కూడా మీ యొక్క వైరుధ్యాన్ని, మీకు ఉండబడేటువంటి చిన్న చూపును ఇలా చూపెట్టి ఇలా ప్రజల ముందు ఒక దగాకురు ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డదన్న విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇలా 6 గ్యారెంటీల్లో మంగళ పలికిలు. పోయిన సంవత్సరం 56,000 సంబంధించినటువంటి కేటాయింపులు చేస్తే ఈ సంవత్సరం 6 గ్యారెంటీలో మీరు చేసినటువంటి కేటాయింపులు 50,713 కోట్లు చేసినటువంటి పరిస్థితి. ఇలా మహాలక్ష్మి ద్వారా 1.68 కోట్ల మంది మహిళలు ఇలా వాళ్ళకి మీరు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా 4,200 కోట్ల రూపాయల బకాయి ఉన్నారు. ఇలా మీరు వాటిని కూడా మంగళం పలికినటువంటి పరిస్థితి. ఇలా యంగ్ ఇండియా ద్వారా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను స్థాపించమని చెప్పేసి పోయిన సంవత్సరం బడ్జెట్లో 2,900 కోట్లు కేటాయించి కనీసం 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రభుత్వం నీ యొక్క ప్రభుత్వం. మరి ఈ సంవత్సరం 5,000 కోట్లు ప్రవేశపెట్టినావు కదా ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి స్కూల్స్కి. మరి దీంట్లో నుంచి ₹5 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉందా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందా? కనీసం ఇటుకలన్నా ఎక్కడన్నా పేర్చినవా? రేవంత్ రెడ్డి ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఇందిరమ్మ బీమా అనేటువంటి ప్రవేశపెడితే రేషన్ కార్డులు అనేటువంటి తప్పనిసరి అంటున్నావు. మరి రేషన్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా నీ పైన ఉంది కదా. మరి ఇక నిబంధనలు ఎత్తివేస్తావా? అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఇస్తావా? ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్టీసీ సంబంధించినటువంటి నడ్డి విర్చీలు, ఆర్టీసీకి సంబంధించి మహాలక్ష్మి కేటాయింపులు తప్పితే ₹1 కూడా అదనంగా ఆర్టీసీకి ఇచ్చినటువంటి పాపన పోలే. ఇలా సంస్థ విలీనం చేస్తామని చెప్పేసి అన్నమాట ఇలా గాలికి పోయినటువంటి పరిస్థితి. గల్ఫ్ బాధితుల పట్ల కూడా మేము వాళ్ళ సంక్షేమం కోసం ఒక బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. మరి గల్ఫ్ బాధితులకు మీరు కేటాయించిన బడ్జెట్ ఏందో ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. యువ వికాసం పైన కూడా 16 లక్షల దరఖాస్తులు ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక దరఖాస్తును కూడా మీరు పరిష్కరించింది లేదు. కనీసం యువ వికాసం పైన మీరు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు 12,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇలా ఆరోగ్యశ్రీ పైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు. ఆ బడ్జెట్ అన్నట్టు పెట్టిన పాపన పోలే. ఆరోగ్యశ్రీ కింద 1,143 కోట్లు కేటాయిస్తే 1,200 కోట్లు నువ్వు బకాయిల కింద పెండింగే ఉండవు. మరి ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు, బడుబలిగిన వర్గాలకు ఆరోగ్యం ఎట్లా అందుతుంది? ఇలా ఆరోగ్యం అనేటువంటిది కూడా వైద్యం అనేటువంటిది కూడా అందని ద్రాక్షేనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఈ జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలను 4% నిధులు ఇచ్చేసి మోసం చేసినావు. సింగరేణి ట్రాన్స్కోల దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పును కట్టకుండా వాటికి కూడా చెల్లింపులు చేస్తలేవు. చివరకు స్టేట్ సంబంధించినటువంటి మొత్తం ప్రజల యొక్క కొనుగోలు శక్తిని హరించినావు. చివరకు ఇక్కడ ఉండబడేటువంటి 50% సంబంధించినటువంటి బీసీలను మొత్తం కూడా 57% ఉన్నటువంటి బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఇన్ని రకాలుగా చేస్తూ నాది రైజింగ్ సర్కార్ అని చెప్తానికి సిగ్గుండాలి కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవాళ ధాన్యం కొనుక్కోకపోవడంలో మీ రైజింగ్ సర్కారా? లేకపోతే ఇండ్లను కూల్చివేయడంలో మాది రైజింగ్ సర్కార్ అని చెప్పుకుంటారా? లేకుంటే ఆత్మహత్యలను పురుగొల్పుతున్నాం, ఆత్మహత్యలు తెలంగాణగా తయారు చేస్తున్నాం తెలంగాణ అని చెప్పేసి మాది రైజింగ్ సర్కార్ అని చెప్పుకుంటారా? డ్రగ్స్ విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి కాబట్టి మాది రైజింగ్ సర్కార్ అని చెప్పుకుంటారా? మరి ఏదైతే పరిశోధన కుంటుపడ్డది, యూనివర్సిటీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినాం, ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగతను పెంచినామని చెప్పేసి మాది రైజింగ్ సర్కార్ అని చెప్తారా? మరి దేంట్లో మీరు రైజింగ్ సర్కారో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏదైతే 8 లక్షల పైచిలకు కోట్ల అప్పులు చేసి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నెత్తి మీద 2.5 లక్షల పైచిలకు అప్పును మీరు మా నెత్తి మీద రుద్దిల్లానంటే ఇది మీరు చేసినటువంటి రైజింగ్ సర్కార్. ఇది ఏంది, ఎట్లాంటి సర్కారు ఇలా ప్రజలకు చెప్పాలి. ప్రజలు కూడా కనువిప్పుతోనే ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుబలైన వర్గాల పొట్టను ఎట్లా కొట్టుతుందో ఈ సందర్భంగా మీరు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉదాహరణ. తెలంగాణ జాగృతి ప్రవేశపెట్టినటువంటి ప్రజా బడ్జెట్కి, నిన్న ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి నక్కకు నాగలో కలుకున్నటువంటి దూరం అన్నది. ఇకనైనా కేవలం మీరు కేటాయించేటువంటి కేటాయింపులన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించండి. మీరు పూర్తిగా పరిశీలించకుండా ప్రజల అవసరాలను దూరం పెట్టేసి అనివార్యమైనటువంటి అంశాలను మీరు దృష్టిలో పెట్టుకుని కనుక చేస్తే ఈ బడ్జెట్ నిర్వీర్యం అయితే తప్పితే ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముగిస్తున్న. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి.